అంశం సీఎం కేసుల చిట్టాలు. చంద్రబాబు నాయుడు గారు రేవంత్పై ఉన్న కేసుల అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ కేసులు రచ్చ కొనసాగుతూనే ఉంది. అంటే ప్రజాప్రతినిధుల కేసులు వీటి గురించి సుప్రీంకోర్టు ముందు గతం నుంచి ఉంది. దీనికోసం వాళ్ళు ఒక ఇది పెడతారు కదా, అమికస్ క్యూరీ అని, తమకు కోర్టుకు సహాయపడటం కోసం ఆయన విజయ్ హన్సారీ అనే ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించాడు. ఈరోజు 14 రాష్ట్రాల అంటే ప్రస్తుత ముఖ్యమంత్రులు, మాజీలు సరే, ప్రస్తుత ముఖ్యమంత్రులు 14 మంది, అంటే దేశంలో 25 మంది ముఖ్యమంత్రులు ఉంటే వీళ్ళలో 14 మంది సీరియస్ క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్నారు. ఈ సీరియస్ క్రిమినల్ కేసెస్లో నెంబర్ 1 ఎవరంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన 89 కేసులు ఎదుర్కొంటున్నారు. సరే, ఒక మాట నిజం, మనం రాజకీయాలు తెలిసిన వాళ్ళుగా ఈ కేసులు అన్నీ తప్పులు నేరాలని చెప్పలేము. కొన్ని పోలీస్ కేసులు ఆ సందర్భాల్లో పెట్టిన ఉంటాయి. ఏదైనా రేవంత్ రెడ్డి 89 కేసులు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదేనేమో 17 కేసులు. ఈ చిట్టాలో చాలా ఎక్కువ కేసులు ఉన్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ఆయన మీద 29 కేసులు. డికే శివకుమార్ మీద 19 కేసులు. కేరళ ముఖ్యమంత్రి సతీశన్ మీద 18 కేసులు. జార్ఖండ్ ముఖ్యమంత్రి మీద 5. ఇలా చెప్తూ పోతే మొత్తం సో బెంగాల్లో 292 మంది శాసనసభ్యుల్లో 170 మంది మీద కేసులు ఉన్నాయి. అలాగే మొత్తం ప్రజాప్రతినిధుల మీద దాదాపు 4192 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి ప్రజాప్రతినిధుల మీద. తెలంగాణలో ఉన్న పార్లమెంట్ సభ్యులు అందరి మీద కేసులు ఉన్నాయి, దాదాపు అందరి మీద. తెలంగాణ ఎంపీల మీద 10 అవుట్ ఆఫ్ 17 ఎంపీస్, 10 కాదు 11, వీళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. మరి ఎందుకు పరిష్కారం కావు ప్రజాప్రతినిధుల కేసులు? సరే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద 22, 23 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. అదే అందరికీ తెలిసిందే. వాటిని వేగవంతం చేయమని వీళ్ళు అడుగుతుంటారు. మా మీద కేసులు అన్యాయంగా పెట్టారని వీళ్ళు ఆరోపిస్తుంటారు. తర్వాత ప్రజాప్రతినిధులు, అసలు ప్రభుత్వాధినేతలు కూడా ఇన్ని కేసులతో ఇలాగే కొనసాగుతూ ఉండటం చాలా అభ్యంతరకరమే కదా, అవాంఛనీయం. వాటిని క్లియర్ చేసుకోవాలి, వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ కూడా వాటికి ప్రాధాన్యత ఇచ్చి తొందరగా పూర్తి చేయాలి. కానీ మనం చూస్తుందండి, ఇప్పుడున్న త్రిశూల వ్యూహాలు వీటన్నిటిలో కేసులో. మొన్న ఒక నాయకుడు ఉన్నాడు, అతను ఒక కొత్త భవిష్యత్తు ఎంచుకుంటున్నాడు. నేను ఎందుకు మీరు ఎలాగూ ఇదే కదా అంటే ఆయన అన్నాడు, సార్ నేను ఈ విధానం తీసుకోకపోతే ఎల్లుండే లోపల పెడతారు సార్ అని చెప్తున్నారు వాళ్ళు. సో రాజకీయ నాయకులు మెడ మీద కత్తిలాగా కేసులు వేలాడడం అనేది ఒక సమస్య, వేలాడదీయటం అనేది ఒక విధానం అయితే, వీళ్ళు కూడా ఏదో ఒక విధంగా ఒకసారి అధికారంలోకి వస్తే ఆ తర్వాత నడిచిపోతుంది కదా అని. సుప్రీంకోర్టులో నిన్న ఇలాంటివి 3 విషయాలు వచ్చాయి వర్మ. 3 విషయాల్లో ఇదొకటైతే, రెండవది జస్టిస్ సంజయ్ కరోల్ మాట్లాడారు నిన్న. నల్ల డబ్బు అనేది మన ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా అపహాస్యం చేస్తుంది. బ్లాక్ మనీని అరికట్టడానికి నల్ల డబ్బు అని కూడా అనొద్దు అంటున్నారు ఇప్పుడు. అక్రమ ధనాన్ని అరికట్టడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ కేసులన్నిటి ద్వారా ఎందుకు జనం సంపాదించడం, దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, వేల కోట్ల రూపాయలు మన ప్రజాస్వామ్యం అపహాస్యమైపోతుంది, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. ఇంకా ఒక కేసు ఏమంటే, మనకు తెలుసు రేపు ఎన్నికలు ప్రకటిస్తారు, వెంటనే పోలీసులు అందరూ ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంటారు, మీ దగ్గర 100 రూపాయలు కట్ట ఉంటే కూడా తీసుకుంటారని అందరూ జాగ్రత్త పడతారు. కానీ ఈ తీసుకున్న కట్టలు ఏమయ్యాయి? ఈ కట్టలు తీసిపోయిన వాళ్ళు ఏమయ్యారు అంటే, సుప్రీంకోర్టుకు నిన్న చెప్పారు, సార్ ఎన్నికలు అయిపోగానే ఆ కేసులు క్లోజ్ చేస్తారండి. ఇది ఎన్నికలు అయిపోగానే కేసులు క్లోజ్ చేసే ఇది చాలా దారుణమైంది. ప్రజాప్రతినిధులు ఇచ్చేస్తారా అమౌంట్? అంతే, రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే ఎవడో ఒకటి క్లెయిమ్ చేయాలి, ఇది నాదని. ఎవడు క్లెయిమ్ చేయలేదనుకోండి, దాని అకౌంట్ వివరాలు తెలిస్తే చాలు, వాళ్ళకు పలానా చోటు నుంచి పలానా చోటుకి వచ్చిందని, వేరే క్లైమెంట్స్ ఎవరు లేరు, ఇచ్చేస్తారు. ఇది జరుగుతుంది. ఇది ఒక పెద్ద ప్రహసనం లాగా. మనకేమో అప్పుడు మనం లేదు, వాళ్ళు క్లెయిమ్ చేయలేదు, లేకపోతే అది కొన్నిసార్లు మిగిలిపోతుంది చాలా డబ్బులు. ఆ సమయంలో వాళ్ళు కనుక రాజకీయంగా అప్పుడు అది క్లెయిమ్ చేయకూడదు. ఎక్కడికి వెళ్తుంది అది? ఏది వాళ్ళ దగ్గర ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్కి ఇస్తారా? ఏది ఆర్బీఐకి వెళ్తుందా? ఆర్బీఐకి వెళ్తుంది. అంటే ఆర్బీఐ దగ్గర ఎలక్షన్ కమిషన్ అకౌంట్ ఒకటి ఉంటుంది కదా, సో అకౌంట్కి వెళ్ళిపోతుంది. రెండోది అన్క్లైమ్డ్ అకౌంట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి బ్యాంకుల్లో. ఇప్పుడు నిన్నే ఎక్కడో లెక్క చేశారు, వేల కోట్ల రూపాయలు అన్క్లైమ్డ్ రిజర్వ్స్లో ఉంటాయి, క్లెయిమ్ చేయరు. ఇప్పుడు నల్ల డబ్బు కూడా అదే కదా, హఠాత్తుగా ఎక్కడో పిఎఫ్ఎల్ కూడా అంతే.
అది కూడా పిఎఫ్ది కూడా కొన్ని వేల కోట్లు ఉన్నదట. పిఎఫ్ది వీళ్ళు ఇవ్వరు, వర్కర్స్ దగ్గర కట్ చేస్తారు, తమ వాటా ఇవ్వరు. సో అది రాదు, అలా మిగిలిపోతూ ఉంటుంది. సో అది తర్వాత రకరకాల ఇప్పుడు పిఎఫ్ దాంతో వ్యాపారాలు చేయాలని కూడా ఈ మధ్య నిర్ణయాలు చేశారు కదా, వాటి మీద పెట్టుబడులు పెట్టాలని. సో పిఎఫ్కి సంబంధించి యజమానుల వాటా చేయరు, చాలామంది కట్ చేస్తారు. కట్ చేసింది కూడా అక్కడ కట్టరు, వర్కర్స్ దగ్గర కట్ చేస్తారు. కట్ చేసింది కట్టి తాము కూడా క్లెయిమ్ చేయని కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. అంటే అవన్నీ కరెక్టా కాదా, అవన్నీ ఫేకా బినామీనా అవి కూడా ఉన్నాయి. క్లెయిమ్ చేయను అంటే తెలియకపోవడం వల్ల చిన్న చిన్న మొత్తాలు చాలా మందికి ఏముంటుంది, మీరు వెళ్ళి తెచ్చుకోవడం వల్ల గిట్టుబాటు వచ్చేదానికంటే మీరు పెట్టుకునే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సో పెన్షన్లు పెంచడం అనేది కూడా అదే. అన్క్లెయిమ్డ్ పిఎఫ్ అనేది కూడా ఒక సమస్య ఉంది, అది ఒకటి ఉంది. కానీ ఇది వేరే పొలిటికల్ కరప్షన్లో బ్లాక్ మనీ అనేది చాలా భారీగా పేరుకుపోతుంది. దాన్ని ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. మీరు ఎన్నికలు అవగానే వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళు మళ్ళీ గెలుపులు ఓటములతో నిమిత్తం లేకుండా ఎన్నికలయ్యాక కూడా పరిశీలి చేయాలి అని కూడా కోర్టు చెప్పింది. పనిలో పనిగా నేను ఉదయం ఒక చర్చ చూస్తున్నాను, జగన్ మీద కేసులు ఎన్ని రోజులు ఎలా చోటు. ఇప్పుడు చూసాం కదా మనం ముఖ్యమంత్రులందరి మీద ఈ దేశవ్యాప్తంగా మన జ్యూరిస్ప్రుడెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అది ఒక ఛానల్లో అయితే నేను ఉదయం అదే చూస్తున్నాను. నేను అసలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, ఇంతకాలం అయినా కానీ ఆయన మీద చర్య తీసుకోకుండా ఆయనకి ఇంత స్వేచ్ఛ ఎలా ఇస్తున్నారని ఒక ఆయన అంటే, అన్నీ చంద్రబాబు గారే నిర్ణయించలేరు కదా అని ఇంకొక ఆయన కొంచెం సానుభూతి చూపిస్తే, లేదు చంద్రబాబు గారు కాదు ఇంకెవరు చూపిస్తారు. సో ఆయన మెతకదనం వల్ల ఇదంతా జరుగుతుందని. సో ఇది ఏపీ స్పెషల్ రచ్చ అనుకోండి. సో ఈ క్రమంలోనే రాహుల్ గాంధీది కూడా వచ్చింది. రాహుల్ గాంధీ అవినీతికి రాహుల్ గాంధీ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు డిఏ, ఆయన చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి విజ్ఞాన్ శిష్యుడు అనేవాడు అలహాబాద్ హైకోర్టులో కేసు వేసాడు. ఊరికి కేసు వేసాడు, వర్మ చాలా డబ్బులు కలిగి ఉన్నాడని నేను వెళ్ళి కేసు వేస్తాను అనుకోండి. దానికి ఏమీ ఆధారం చూపించలేదు, దానికి ఏమీ ఒక పకడ్బందీ అయిందే లేదు, ఊరికి కేసు వేసాడు. హైకోర్టు వెంటనే నోటీసులు ఇచ్చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్ అక్షంతలు వేశారు. ఎవడో ఒకడు వచ్చి కేసేస్తే మీరు కనీసం అతన్ని సంజాయిషి కూడా అడగరా, కనీసం రెస్పాన్స్ కూడా తీసుకోకుండా మీరు వెంటనే అందరికీ నోటీసులు జారీ చేసేస్తారా? ఏ ఆధారంతో వేశారు, దానికి ఏముంది? పోనీ అంత తేలిగ్గా కేసు వేసేటంత ఉంది, మీరు నోటీసు ఇచ్చేటంత ఉందంటే మీరు సిబిఐకి ఆదేశాలు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా చేశాడు, రాహుల్ గాంధీ దగ్గర ఇంత ఉంది, మాకు ఆధారాలు పక్కా దొరికాయి, ప్రిమాఫిసి అంటాం కదా, ఉందంటే మీరు ఇవ్వచ్చు కదా. అది కాకుండా అంటే పొలిటికల్ లిటిగేషన్ కూడా ఈ కేసులను వాడుకోవడం చాలా ఎక్కువగా జరుగుతుంది అన్న విషయం కూడా ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించిన హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టేయడమే కాకుండా ఇంక ఇందులో మీరు ఎవరికి ఏమి నోటీసులు ఇచ్చి అది చేసి సతాయించకండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో దీస్ ఆర్ ఆల్ ఈ కేసులకు సంబంధించిన వివిధ కోణాలు. ఇవి మనం చాలాసార్లు చూస్తుంటాం, ఇదిగో జైలుకు అదిగో జైలుకు, ఈ 6 నెలల్లో తేలిపోతుంది, ఏడాదిలో అసలు ఇదే ఎక్కిపోతుందని. ఈ లెక్క మనకు చెప్పేది ఏంటంటే ఇవేం తేలేవి కాదు, ఇవి ఇలా సాగుతూనే ఉంటాయి. అందరి మీద ఉన్న కేసులు అలా సాగుతుంటాయి, సాగతీస్తుంది వ్యవస్థ, వాటిని ముగిస్తే అయిపోతుంది. మొన్న చూసాం కదా మనం కోర్టులో ఆ కేసు కూడా మళ్ళీ మొదటి నుంచి తీసుకొస్తామని. అసలు చాలాసార్లు ఎన్నికల విజయం సక్రమం కాదని పెట్టిన కేసు 2 ఎన్నికలు 3 ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు ఆ శాలిటీ గల్లంత అయిన తర్వాత తీర్పు వస్తుంది, ఏం ఉపయోగం ఉండదు. సార్ బీసీలకు 34%